Hi, hello, welcome to Backstreet Automobiles. నేను మీ యాంకర్ సాయి. చాలా కార్స్ తక్కువ బడ్జెట్ ఉండి సేఫ్టీ రేటింగ్స్ అసలు చాలా తక్కువ అయితే ఉంటాయి. అయితే ఈ రోజు వీడియోలో తక్కువ బడ్జెట్ లో మంచి సేఫ్టీ రేటింగ్ లో మంచి ఫ్యూచర్స్ ఉన్న కార్ అయితే ఈ రోజు మనం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు మా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని లైక్ చేసుకోండి. వీడియోలోకి వస్తే టాటా టియాగో. అయితే ఈ టాటా టియాగో కారు మంచి సేఫ్టీ రేటింగ్ తో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ తో అయితే మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. తక్కువ బడ్జెట్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ మంచి ఎవరైనా అమౌంట్ ఉన్న వాళ్ళు కానీ ఈ కార్ అయితే ఈజీగా పర్చేస్ చేయొచ్చు. అయితే ఈ టాటా టియాగో అప్పట్లోనే మంచి సేల్స్ అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా మంచి మంచి సేల్స్ అయితే ఈ కార్ అయితే పొందుతుంది. ఎందుకంటే ఈ టాటా టియాగోలో మంచిగా కొన్ని చేంజెస్ చేసి అయితే తీసుకొని వచ్చారు. అయితే అప్పటి కార్కి ఇప్పటి కార్కి అసలు ఏం డిఫరెంట్ లేదు, కానీ ఈ కార్ అయితే ఇప్పుడు 5 స్టార్ రేటింగ్ అయితే ఉంది. అయితే ఈ టాటా టియాగో గురించి ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ లుక్ అయితే చాలా యూనిక్ గా అప్పట్లో మంచి యూనిక్ అయితే డిజైన్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. ఈ టాటా టియాగో అప్పట్లో ఏంటంటే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి అంతగా ఇష్టం ఉండేది కాదు. ఏంటంటే టాటా గురించి తెలిసినప్పటి నుంచి ఏదైతే సేఫ్టీ రేటింగ్ గురించి కానీ అప్పటి నుంచి తెలిసినప్పుడు మంచి సేల్స్ అయితే పొందుతుంది. టాటా నంబర్ 1 ప్లేస్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఈ టాటా టియాగో ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ లుక్ అయితే చాలా యూనిక్ గా మంచి హెడ్ లైట్లు అయితే వీళ్ళు మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేసలే, అన్ని హాలోజన్ బల్బ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ లైట్ లోనే మనకు ఇండికేటర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కింద చూసుకున్నట్టయితే ఫాగ్ ల్యాంప్స్. ఈ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి ఓన్లీ టాప్ ఎండ్ లో మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ వేరియంట్ లో అయితే అసలు ఈ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ముందట చూసుకుంటే ఎటువంటి పార్కింగ్ సెన్సర్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇంకా టైర్స్ విషయానికి వస్తే 170/60 ఇంచెస్ టైర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి డైమండ్ కట్ అలై వీల్స్ లానే కొడతాయి, కానీ ఇవి అలై వీల్స్ అయితే కావు. అయితే ఇంకా సైడ్ డోర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 2 డోర్స్ వచ్చేసి రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే మనకు టాప్ ఎండ్ లో మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ కార్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 181 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్స్ కి ది బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పొచ్చు. ఇంకా మనం బ్యాక్ సైడ్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ అయితే మనకు సేమ్ బ్రేక్ లైట్ అలానే పార్కింగ్ లైట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి వచ్చి ఎల్ఈడి అయితే కాదు, ఓన్లీ నార్మల్ హాలోజన్ బల్బ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 2 పార్కింగ్ సెన్సార్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. వేరే కార్స్ లో 4 సెన్సార్స్ అయితే ఉంటాయి కదా, ఈ 2 సెన్సార్స్ మంచి హై సెన్సార్స్ అయితే ఇవి ఉన్నాయి. ఇంకా మనం చూసుకున్నట్టయితే రివర్స్ పార్కింగ్ కెమెరా వచ్చేసి ఓన్లీ టాప్ ఎండ్ 2-3 వేరియంట్స్ అయితే రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంది. బేస్ వేరియంట్ లో అయితే అసలు రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే లేదు. ఇంకా ఈ కార్ బూట్ స్పేస్ విషయానికి వస్తే 242 లీటర్స్ బూట్ స్పేస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బూట్ స్పేస్ కావాలనుకుంటే ఏదైతే బ్యాక్ సైడ్ సీట్స్ ఉంటాయో దాన్ని ముందుకైతే మనం రిక్లైనర్ చేసుకుంటే బూట్ ఇంకా పెరుగుతుంది. ఈ 242 లీటర్స్ ది బెస్ట్, ఎక్కడికన్నా వెళ్ళినా కానీ మంచిగా బూట్ స్పేస్ సరిపోతుంది అనుకో. ఇంకా మనము బ్యాక్ సైడ్ అండ్ ఓవరాల్ గా అయితే ఇది కార్ లో ఇంకో పాయింట్ ఏంటంటే 360 కెమెరా అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన టాటా టియాగోలో అయితే, పాత అప్పుడున్న టియాగోలో అయితే ఇట్లా 360 కెమెరా అయితే అవైలబుల్ లేదు, ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది. ఇంకా ఈ స్టీరింగ్ విషయానికి వస్తే ఈ స్టీరింగ్ పైన చాలా కంట్రోల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆడియో అప్ అండ్ డౌన్, ఫోన్ కాల్ రిజెక్ట్, ఫోన్ లిఫ్టింగ్ అని మంచి మంచి కంట్రోల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే ఆల్ పవర్ విండోస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. చైల్డ్ లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఓఆర్వీఎంస్ వచ్చేసి ఎలక్ట్రికల్ గా అడ్జస్టబుల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్ వచ్చేసి మాన్యువల్ కార్ ఉంది, ఆటోమేటిక్ లో కూడా అవైలబుల్ ఉంది. 5 స్పీడ్ గేర్ మాన్యువల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఏదైతే ముందు డాష్ బోర్డ్ ఉంటుందో డాష్ బోర్డ్ అయితే చాలా స్మూత్ గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి టాటా కార్ లో మాట్లాడుకోవచ్చింది ఇంటీరియర్ సేఫ్టీ రేటింగ్ లో అసలు తగ్గేది అన్నట్టు ఇంటీరియర్ కూడా సేమ్ మంచి యూనిక్ అయితే వీళ్ళు డిజైన్ చేస్తారు. ఇంకా చూసుకున్నట్టయితే ఏసీ వెంట్స్ అయితే చాలా కూల్, ఈజీ ఫ్యూ సెకండ్స్ లో అయితే కూల్ అయిపోతుంది. ఇంకా బ్యాక్ సైడ్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 3 మెంబర్స్ అయితే ఈజీగా అయితే కూర్చోవచ్చు. బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ అయితే లేవు, కొద్దిగా ఇబ్బంది అయితే ఫీల్ అవుతారు. ఇంకా చూసుకున్నట్టయితే లెగ్ రూమ్ గానీ మన హెడ్ రూమ్ గానీ చాలా ఉంది. మంచి ఒక 5.5-6 ఇంచెస్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా కూర్చోవచ్చు. 6 ఇంచెస్ ఉన్న వాళ్ళు కూర్చుంటే కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతారు. ఫ్రంట్ 2 సీట్స్ వచ్చేసి మనం అయితే మాన్యువల్ గానే అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలక్ట్రికల్ గా అడ్జస్ట్ అయితే లేదు. టాప్ ఎండ్ లో కూడా మాన్యువల్ గానే ఉంది. ఈ కార్ లో వచ్చేసి మనకు స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది టాప్ ఎండ్ నుంచి 2 వేరియంట్స్ 3 వేరియంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బేస్ వేరియంట్ లో అయితే అసలు పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేయాలి. మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇందులో ఆడియో సిస్టమ్ వచ్చేసి ది బెస్ట్ ఆడియో సిస్టమ్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ కార్ వచ్చేసి మంచి రేటింగ్, మంచి సేల్స్ అయితే తీసుకొని వచ్చింది. ఈ కార్ అయితే చాలా మంది ఎవరైతే మిడిల్ క్లాస్ ఉంటారో మంచి తక్కువ బడ్జెట్ లో మంచి సేఫ్టీ రేటింగ్, మంచి ఫ్యూచర్స్ ఉన్న కార్ కావాలనుకుంటే టాటా టియాగోని పర్చేస్ చేయడం ది బెస్ట్. ఈ కార్ ఎవరైనా తీసుకొని ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని లైక్ చేసుకోండి.